guys, welcome back to my YouTube channel. ఆల్మోస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి దగ్గర 1 year అవుతుంది. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల నేను కెమెరా అమ్మేస్తున్నా మళ్ళీ అవి వల్ల. సో ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ కెమెరా తీసుకున్నా. సో ఇంకా ఎవ్రీ వీకెండ్ సండే రైడ్స్ ప్లాన్ చేసుకొని అలా సండే వీడియోస్ బ్లాగ్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం సంక్రాంతి హాలిడేస్ కాబట్టి. ప్రజెంట్ టైం వచ్చేసరికి 4:36 అయింది. ఇక్కడి నుంచి మా ఆఫీస్ జూబ్లీస్ దగ్గరికి వెళ్తే మా కొలీగ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు 2 బైక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ అమీర్పేట చిలక నవీన్ దాదా ఎదుగురా. మరి వాడు వెళ్ళిపోతున్నాడుగా. పదమా నువ్వే కదా పద అన్నావు. ఆయనే పద. ఎల్బీ నగర్ అయితే వచ్చాం. ఇంకా పెట్రోల్ కొట్టించేసుకొని ఇంకా స్టార్ట్. ఇంకొకటి హ్యాపీ బర్త్డే రికార్డ్ అవుతుంది. అయ్యో చిలక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించు. 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించు. ఏంటిది టైట్ గానే ఉంది కదా. చెప్పు మధ్యలో ఎక్కడన్నా లూజ్ అవుతుందేమో అని. మధ్యలో ఏమన్నా కనిపిస్తుంది. ముందు మాకన్నా ముందు రావాలి. ఏంటి ఇది? ఏది చైన్ స్ప్రే కొడదాం. దారిలో ఎక్కడ నాగినప్పుడు కొట్టుకుంటా. నేను కొట్టుకునే వచ్చాను. నేను కొడతా మధ్యలో. బాగానే ఉంది అన్నాడు. రాత్రి ఇంజన్ ఆయిల్ అన్నీ మార్పించా. పోస్ట్ చేస్తా. నిన్నే ఫేమస్ చిలక మురళి తమిళలో పెడతా. ఇప్పుడు నీట్గా పడాలి. అప్పుడు ఇది తీసేస్తాను. బాగానే ఉంటుందిలే. ఎందుకు వద్దు, తీద్దాం. రోడ్డు మీద తీద్దాం. కొంచెం వెళ్తురు వస్తుంది కదా, అప్పుడు మంచిగా ఫోటోషూట్ చేద్దాం. ఎలా తీయాలి? మా పకోడి అది రాదమ్మా, అది అవదమ్మా. నా 1000 రూపాయలు కొట్టన్నా వెళ్ళిపోతాం. ఈ ఫుల్ ట్యాంక్ ఎంత? ఫుల్ ట్యాంక్ 12 లీటర్లు. ఫుల్ ట్యాంక్ ఎందుకు మనకి 1000 రూపాయలు కొడితే వెళ్ళిపోతుంది విజయవాడ. ఇంకా చూడు ఒకసారి ఫ్లాష్ లైట్ సుభాష్ ఏ సరికి బే ఇటే ఏమ్మా ఒకడే ఉంటుంది. సుభాష్ 400 ఫుల్ ట్యాంక్ అయిపోయిందా? మంచి పద్ధతి. 1050 కొట్టమను. 1050.
అన్న ఫోన్పే ఉంది కదా 1050. బళ్ళ మీద విజయవాడ. బాబా అది బిల్లు ప్రింట్అవుట్ ఇవ్వా? Oh shit, man! Oh shit! Oh shit, man! Oh shit! కార్డు ఇస్తా ఇలా పార్కింగ్ ఇవ్వండి. క్యాన్సిల్ చేసి బాబాయ్ ట్యాప్ ఉంది. అయిపోయిందా? ఎల్బీనగర్ దాటాక ఇంకో వెంటనే అంతా కలిసి నార్మల్గా డేస్లో ఎలా అయితే కొంచెం రష్ ఉంటుందో అదే ఇట్లా A few moments later. పైకి పల్టీ కొట్టాడు. డబ్బులేం తగల. ఆ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు ఎక్కించేసాడు. రాళ్ళు ఎక్కినప్పుడు ఎక్సలేటర్ ఇచ్చినట్టున్నాడు, అది తిరగట్టేసింది బండి. ఏమలా ఇది అద్దం విరిగింది, ఇది కొట్టుకుపోయింది అంతే. నీకు ఎప్పుడు సేఫ్ అయ్యేది ఈ సేఫ్టీ రాడ్ల వల్లే నీకు. కంటెంట్ వచ్చింది. నాదేలే, నేను ఆల్రెడీ తీసుకుని ఇందాక ఇప్పుడే తీస్తున్నా. అప్పుడు సార్ నా దగ్గర ఉండే నీకు ఇదిగో ఇలా ఇలా కనిపించేది స్లో మోషన్ పెట్టేవాళ్ళు. దాన్ని బూమరాంగ్ చేద్దాం. అదే అప్పుడు నేను లేనుగా, నేను వెనకాలన్నా.
నేను వెనకాల ఉంటే వస్తుంటే అందరు లేపుతున్నారు, ఏంటా లేపుతున్నారు అని చూస్తే నవీన్ గారి బండి కనపడింది ఇక్కడ. ఏంటి అక్కడి నుంచి ఇక్కడ పడ్డావు ఏంటి బండి మీద? వెనకాలే ఉన్నా కదా, వెనకాలే ఉన్నా కదా పాపం ఇటు తిప్పాడు, ఇటు వెళ్ళిపోదాం అని చెప్పి కరెక్ట్ గా రాయి దగ్గర బ్రేక్ వేసాడు. అక్కడ బ్రేక్ పడకుండా ఇలా జారిపోయింది. మన్నోడు ఇదిగో తిరిగాడు మొత్తం. అది ఎవరా పడిపోయింది అనుకున్నాను, ఎవడో నన్ను కూడా సర్లే అక్కడ వాటర్ అంటే వెళ్ళి కడుగు ప్యాంటు. ఆహా ఇక్కడే ఉందిలే. కడగద్దు మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగినట్టుంది కదా. ఇలాంటి టైంలో ఏం చేయాలి చాలా మంచి కోడింగ్ పోయాలి దానికి. కోడి బలి ఇవ్వాలి, బలి ఇస్తారు కోడి. ఇవ్వాలి. నేను కూడా మళ్ళీ బాగానే ఉంది, బెండ్ అయిందిలే, అది వదిలేసి బాగానే ఉంది కదా, తర్వాత చేసుకోవచ్చు. అది నార్మల్గా ఏదైనా టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్లో నల్ల కోడి కొని బండికి దిష్టి తీసి ఇచ్చేసాయి అక్కడ ఎవరో ఒకరికి. కోస్తారు అన్న, చిటికినేళ్ళు ఉంటుంది కదా కోడికి, ఏళ్ళు కొడతారు. క్లాత్ లేదు, నీ షర్ట్ తీసి ఇప్పి. ఇదిగో హెల్మెట్ ఆగి వెళ్దాం తుడుచుకోవడానికి. వాటర్ వాష్ చేయించుకో, వాటర్ వాష్ కూర్చోకుండా. ట్రాఫిక్ ఉంది అలాగే బాగానే ఉంది గట్టిగానే. నీకు చెక్కేది పాపం వేరే వాళ్ళు లేపారు. ఆ బండి తీసుకు అన్నిసార్లు చెప్తున్నాడు రికార్డ్ అవుతుంది ఇప్పుడు. ఇందాక చేసాలి రికార్డ్ అవుతుంది. ఇందాక రికార్డ్ లేలే, మళ్ళీ తీసాక తుడుచుకో. ఏతన్నా అవుతుంది. నవీన్ బ్రో, నీ దేకడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చూసుకో జాగ్రత్తగా, సంక్రాంతి మూమెంట్ లో హడవిడి వెళ్ళకండి, తూకుదాగిపోతున్నాం. మనోడికి ఈ సేఫ్టీ రాడ్ బాగా కలిసి వస్తుంది. లాస్ట్ టైం కూడా కలిసి వచ్చింది, ఇప్పుడు కలిసి వచ్చింది. ఇది చూడు, వేరేది కానీ ఇప్పుడు చూడు, ఈ సేఫ్టీ రాడ్ లేకపోతే ఇది ఇరిగిపోయేది. వేస్ట్ అన్నా, కూరాలి కదా నుంచోకుండా. హ్యాండ్లేం అవలా, ఇది కిందకి వెళ్ళింది అంతే. ఆకలేస్తుందా? ఇప్పుడు ఈయన పడ్డాడు, నెక్స్ట్ నన్ను పడ్డాడు. మా ఫ్రెండ్ అయితే బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. స్కిడ్ అయిపోయి పడిపోవడం వల్ల తనకి స్టోన్స్ అయితే గుచ్చుకున్నాయి. ఆ స్టోన్స్ లైట్గా హ్యాండ్కి కాలుకి గుచ్చుకున్నాయి. ఇంకా లక్కీ ఏంటంటే తన హెల్మెట్ పెట్టుకున్నాడు. హెల్మెట్ పెట్టుకోవడం ఏమైందంటే ఆ స్టోన్స్ తలకైతే గుచ్చుకోలేదు, జస్ట్ లెగ్కి చేతులకి గుచ్చుకోవడం వల్ల కొంచెం సేఫ్ అయ్యాడు. ఇన్ కేస్ అది హాఫ్ హెల్మెట్ అయినా సరే అస్సలు తీసుకోవద్దు, ఫుల్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నా సరే మీకు సైడ్ జా బోన్ ఉంటుంది కదా, అక్కడ సేఫ్టీ ఉండదు. ఫుల్ హెల్మెట్ ఏంటంటే దాని జా బోన్ దగ్గర కూడా సేఫ్టీ ఉంటుంది. సో ఎక్కువ మీరు తీసుకునేటప్పుడన్నా ప్రిఫర్ చేసినప్పుడన్నా ఫుల్ ఫేస్ మొత్తం కవర్ అయ్యే హెల్మెట్లు అయితే యూజ్ చేయండి. అందరూ స్కూటీస్ మీద అది మీద హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుంటారు. హాఫ్ ఫేస్ హెల్మెట్ అస్సలు యూజ్ చేయరు. యూజ్ చేస్తే ఫుల్ ఫేస్ హెల్మెట్ యూజ్ చేయండి. ఎందుకంటే ఫేస్ మొత్తం ఎంటైర్ ఫేస్ మొత్తం కవర్ అవుతుంది ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే. అదైతే 100% సేఫ్టీ ఉంటుంది. ఇదే హాఫ్ హెల్మెట్ అనుకోండి, వన్స్ మీరు పడ్డారనుకోండి, మీ సైడ్ హాఫ్ ఫేస్ హెల్మెట్కి సైడ్ జాంపాన్కి సేఫ్టీ ఉండదు. ఆ సేఫ్టీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, బుక్కుకి తగులుతుంది తప్ప. ఇంకా గట్టిగా తగిలింది అనుకోండి, ఆ జాంపాన్ అనేది ఇరిగిపోతుంది. అదే ఫుల్ ఫేస్ హెల్మెట్ అనుకోండి, ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వన్స్ మీరు పడినప్పుడు ఇంపాక్ట్ అంతా హెల్మెట్ తీసుకుంటారు. హెల్మెట్ తీసుకొని అప్పుడు మీకు తగులుతుంది తప్ప. అదే
శ్రీపురంలో అయితే సింగంలో అయితే ఆపేసి అక్కడ ఇదివరకు కటింగ్ ఉండేది. ఆ కటింగ్ అయితే ఆపేశారు అనమాట బాబాయ్లు. ఆపేసి ఇంకా అదైతే ఇంకా హెచ్పి కాలనీలోకి వెళ్ళాల్సి, స్వాతి రోడ్లోకి వెళ్ళాల్సిన కటింగ్ ఇంకా కొంచెం యూటర్న్ వెళ్ళి పప్పుల మిల్ దగ్గర నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలి, పప్పుల కాంప్లెక్స్ దగ్గర నుండి. ఇంకా అక్కడైతే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువే ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం సేపు మాకు ఒక వెళ్తా ఆడుకొని ఇంకా కథ ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇదైతే ఫస్ట్ వ్లాగ్, అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు కూడా. ఈ ఫస్ట్ వ్లాగ్లో కూడా నేను ఎక్కువ వీడియో తీద్దాం అనుకున్నా కానీ చాలాసేపు వచ్చింది. ట్రిమ్ చేసి నాకు ఎడిటింగ్ ఎలా రాదు, ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలి ఏంటో అని నేను బేసిక్ నేర్చుకుంటున్నా. నెక్స్ట్ టైం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా కొంచెం నేర్చుకొని ఎలా తీయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను సెకండ్ వ్లాగ్ నుంచి. ఇంకా నెక్స్ట్ వీక్ వ్లాగ్స్ అయితే ఇంకా సండే ఎవ్రీ సండే అయితే వ్లాగ్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.